ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున జీసస్ మీట్స్ యూట్యూబ్ కుటుంబములు, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములో ఏకీభవించిన కుటుంబములన్నిటికీ శుభములు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దేవుడు దయాళుడు. ఎందుకు అలాగూ చెప్తున్నాను? మరొకసారి ఒకరికొకరు మనం కలుసుకుంటున్నాం. ప్రభువుకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవిస్తున్నటువంటి ఈ ఆఖరి దినములు ఆయన యొక్క దివ్య ప్రసన్నతే మనకు బలం. మరొకటి ఆయన అమూల్యమైన అభిషేకపు శక్తే మనకొక ధైర్యాన్ని, మనోబలమును కలుగచేస్తుంది. అందుకొరకే దేవుని యొక్క వాక్యమును, ఆయుధమును మనం ఉపయోగిస్తున్నాం. ప్రభువుకు స్తోత్రం. ఈ దినమునకు అవసరమైన వాక్యం ఏమిటి తెలుసా? దేవుని బిడ్డలారా, మనలను భరించి మోసేటువంటి పరిశుద్ధాత్ముడు ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను భరించెదను, నేను నిన్ను మోసెదను. చదువుకుందాం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మేము ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఎటువైపు చూసినా మాకు శ్రమలే. అయితే పౌలు అంటున్నాడు, మేము నలిగిపోవడం లేదు. పలు విధములైనటువంటి కలవరపరిచే సమాచారములు వచ్చినప్పటికీ మా మైండ్ మాత్రం అప్సెట్ అవ్వడం లేదు అని పౌలు అంటున్నాడు. ప్రభు బిడ్డలారా, ప్రభు బిడ్డలమైన మనకు అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు, కొన్ని పోరాటములు, కొన్ని అపవాది యొక్క తంత్రములు మనలను తాకుటకు వచ్చేటప్పుడు వెంటనే మనము సోలిపోతున్నాము. అయితే ఈరోజు ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది? నేను నిన్ను భరించెదను. ఎటువైపు శ్రమ అయినా మనసు నలిగిపోవడం లేదు, కలత చెందడం లేదు. కారణమేమిటి అని మనం అడిగినట్లయితే, మేము పొందుకున్న అభిషేకం, ఆ అభిషేకము అనబడిన ముత్యము మాలో ఉంది గనుక ఆ అభిషేకము మమ్మలను భరిస్తుంది. మమ్మలను అలాగే మూలన కూర్చోబెట్టి వదిలిపెట్టలేదు, మరలా దేవుని కొరకు క్రొత్త బలముతో లేచున్నట్లు చేస్తున్నది. అలాగైతే అభిషేకమునకు ఎంత శక్తి ఉందో చూశారా? ఈరోజు నేను మిమ్మల్ని ప్రభు నామములో ప్రోత్సాహపరుస్తున్నాను. నిన్నటి దినం జరిగిన ఏదైనా సమస్య, లేదంటే ఈరోజు ఏదో ఒక సమస్యను మీరు ఎదుర్కోవాలి, హఠాత్తుగా ఒక అప్సెట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడా అని మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థనే ఈ దినమంతా మిమ్మలను బలపరుస్తుంది. సరేనా? సోలిపోకూడదు, మీరు వెనుకడుగు వేయకూడదు. ఎల్లప్పుడూ మీరు ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడే సాతానుడే మీరు ఎదగకుండానట్లు ఏదో ఒక గలిబిలిని తీసుకొస్తాడు. మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలి, ఈ విషయాన్ని. కాబట్టి ప్రభువా నన్ను మర్చిపోయారా, చెయ్యి వదిలిపెట్టారా అనుకోవద్దు. ప్రతి సమస్య వెనుక శత్రువు యొక్క పోరాటం ఉంటుంది. వానిని జయించుటకు దేవుడిచ్చినటువంటి బలమైన ఆయుధమే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకములో నింపబడి ప్రార్థిస్తున్నాను. మీరు నాతో కలిసి ప్రార్థించాలి. తరచు నేను చెప్తాను, మీటింగులో, ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థించమని. అలాగా ఇప్పుడు మీరు చేతులు పైకెత్తి ప్రార్థించబోతున్నారు. మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, ఇప్పుడు నేను భరించెదను. ఎటువైపు శ్రమ, నలిగిపోవడం లేదు, కలత చెందడం లేదు, మనసులో సోలిపోవడం లేదు. కారణం ఆ అభిషేకము అనబడిన అమూల్యమైన స్వాస్థ్యం మాలో ఉంది అని పౌలు అంటున్నాడు. ఇప్పుడు మీ బిడ్డలలో ప్రభు ఇచ్చిన ఆ అభిషేకపు శక్తి చేత ఎలాంటి కలవరములు, మనోవ్యాకులతలు బిడ్డలలోనికి రాకుండా ప్రభువా కంచె వేసి కాపాడండి. ఈ దినమంతా మీ దివ్య ప్రసన్నత మీ బిడ్డలను భరించున్నట్లు ప్రార్థిస్తున్నాను. భయమునకు, గలిబిలికి, గందరగోళమునకు తండ్రి ప్రభు నామములో శత్రువు యొక్క పోరాటములకు, వ్యాధులకు మీ బిడ్డలను తప్పించి కాపాడండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం, స్తోత్రం. ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభునందు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు ప్రభునందు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, మీకు తెలిసిన బంధువులు, స్నేహితులు మరియు సంఘ సభ్యులు, విశ్వాసులు ఎవరైనప్పటికీ ఈ క్లుప్త సందేశం వెంటనే సంతోషంతో వారికి షేర్ చేసినట్లయితే వారు ప్రభువు చేత ఆశీర్వదింపబడతారు.
ఈ దినమంతా ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రభు చిత్తమైతే సాయంకాలం 5:30కి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.